సార్ ఎక్కువ కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో ఈ ముడ్డి చివరి భాగంలో ఒక సెగగడ్డలాగా వస్తా ఉంటది. చీముగడ్డలాగా వస్తా ఉంటది. అది ఏంటి? ఎందుకు వస్తా ఉంటాయి? దాని నుంచి ఎట్లా బయటపడాలి? అదే మనము ఇప్పుడు డిస్కస్ చేసేది పైలోనిడల్ సైనస్ అంటామండి. ఓకే. ఓకే. యూజువల్గా ఏంటంటే మనకి ఆ నడుము కింది భాగంలో నాటల్ క్లెఫ్ట్ లేదంటే గ్లూటియల్ క్లెఫ్ట్ రీజియన్ అంటాము. ఆ ఏరియాలో ఏంటంటే ఎక్కువ కూర్చునే వాళ్ళకి ఈ ఇబ్బంది వస్తుంటది. యూజువల్గా ఏంటంటే ఆ ప్లేస్ లో మనకి వెంట్రుకలు ఉంటాయి, మళ్ళీ ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు. కొన్నిసార్లు మన హైజీన్ సరిగా లేకపోయినా అక్కడ ఉండే హెయిర్ ఫారికల్ చుట్టూ ఇన్ఫెక్షన్ తయారవుతారు. సో ఫస్ట్ చీమగడ్డ వస్తుంది. ఓకే. ఆ చీమగడ్డ మనము చిన్న గుల్లే కదా అదే తగ్గిపోతుంది అని వదిలేస్తే అది పగిలిపోయి మనకి లోపలికి ఒక కమ్యూనికేషన్ తయారైంది. అప్పుడు దాన్ని మనం సైనస్ అంటాం. ఇక అదేంటంటే మనకి చిన్న రంధ్రం ఉండి ఎప్పటికీ చీమ వస్తూ ఉంటది. కొద్దిమంది అట్లా గిల్లినప్పుడు దాంట్లోంచి ఒక హెయిర్ లాగా కూడా వస్తుంటది. సో దాంట్లో మనకి కమ్యూనికేషన్ అనే దాంట్లో ఆ సైనస్ లో మనకి పార్టికల్స్ ఏంటంటే హెయిర్ ఉండొచ్చు, చీమ ఉండొచ్చు. ఇవేంటంటే మందులతో తగ్గే ప్రాబ్లమ్స్ కాదు.